కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనమును గూర్చి అపోస్తులైనటువంటి పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అబ్రహాము మూలముగా దేవుడు భూమిలోని సమస్త జనములను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడము వేరు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారడం వేరు. దేవుని యొక్క మహాకృప చేత అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతు విషయములో అబ్రహాము వెళ్ళి అక్కడున్నటువంటి ఆ నలుగురు యొక్క రాజులను అతడు జయించి తన తమ్ముడు యొక్క సొత్తంతటిని అతడు తీసుకుని తిరిగి రావడము ద్వారా అబ్రహాము ఆ ప్రాంతపు వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా నిలిచాడు. అబ్రహాము జీవించిన కాలములో అతనికి కాలు మోపే అంత స్థలము కూడా లేనప్పుడు అబ్రహాము ఆ ప్రాంతపు వారందరికీ కూడా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా మారాడు. అబ్రహాము అలాగూ మారడానికి గల కారణము అబ్రహాము విశ్వాసము గలవాడు. దేవునికి అతడు విధేయతను కలిగి జీవించిన కారణము చేత అబ్రహాము ఆశీర్వాదించబడమే కాకుండా అబ్రహాము ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మనము ఆశీర్వదించబడమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడము ఎంతో గొప్ప ధన్యత. అబ్రహామును బట్టి భూమిలోని సమస్త జనములను దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ఆ ప్రాంతపు ప్రజలకు ఎలాగున్నాడంటే పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 23వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని చదువుదాం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. ఇక్కడ మనము ఆలోచించగలిగినట్లయితే అబ్రహాము ఈ భూమి మీద పరదేశును యాత్రికుడిగానే జీవించాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు అతడు ఎదురు చూస్తూ బ్రతికాడు. తన జీవితంలో కాలు మోపే అంత స్థలము లేకపోయినా అబ్రహామును ఆ ప్రాంతపు వారు అంటున్నారు, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు అని అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని అబ్రహాము పొందాడో. అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడు అని అంటే తాను దీవించబడమే కాకుండా అతడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మనందరము కూడా అబ్రహాము పొందిన ఈ ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. మన కోసం ఆయన శాపగ్రస్తముగా మార్చబడి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించారు. ఈరోజు విమోచింపబడిన ప్రతి ఒక్కరూ కూడా వారు మాత్రమే ఆశీర్వదించబడ్డము కాదు కానీ వారి జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఈరోజు మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించటము ద్వారా, ఆయన శిలువలో ప్రాణము పెట్టడము ద్వారా, ఆ శిలువ ద్వారా మనకు పాప విమోచన కలగచేసి శాపము నుండి మనలను విడిపించి
ఆయన మనలను ఆశీర్వాదానికి వారసులుగాను అనేక మందికి దీవెనకరంగా దేవుడు మార్చాడు. సహోదరి సహోదరుడా, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయమని గుర్తెరిగి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించటమే మన జీవితంలో గొప్ప భాగ్యమని దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడని ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారు నిజముగా ఆశీర్వదించబడిన వారు. అనేక మందికి మనము దీవెనకరముగా ఆశీర్వాదకరంగా జీవించినట్లు ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అటు ఆశీర్వాదమును, అటు దీవెనను, దైవికమైన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామం కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ దీవించండి. ఈ ఆగస్టు మాసము మొదటి నుండి చివరి దినము వరకు మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి మమ్మలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మమ్మలను విమోచించి మమ్మలను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలము మీ అందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ నిత్య రాజ్యము చేరు వరకు మీరే తోడుగాను నడిపించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.